మాంజశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు 8వ భాగం 14/5/20 11వ శీర్షిక వారు రాసిన దానిలో కందనూరు నవాబు రాజరిక. కందనూరు, కందనూలు, కందెనవోలు అనేవి కర్నూలుకు పాత పేరు. ఇవన్నీ కర్నూలు పేరు. కందెనవోలు అనేదే అసలు పేరు. క్రీస్తు శకం 1775లో అధ్యాత్మ రామాయణం వ్రాసిన పెద్దన సోమయాజి కందనూలు అని ప్రయోగించారు. కొందరు కవులు కందవోలు అని కూడా వాడారు. విజయనగర సామ్రాజ్యం నాటి కైఫీయతులలో కందనూలు, కందనూలు అనే 2 పేర్లు వాడారు. అయ్యలరాజు నారాయణ కవి తన హంస వింశతిలో ఓళ్ల పేర్ల జాబితా ఇవ్వటంలో కందనూరు అని ప్రయోగించి 1830-31 కాశీయాత్ర చరిత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్య గారు కూడా కందనూరు అనే ప్రయోగం చేశారు. ఇప్పటి కర్నూలు జిల్లాలో రామళ్ళకోట, నందికొట్టుకూరు, నంద్యాల, సిరివెళ్ళ, కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, కుంట్లలు, లేకొండ అనే 8 తాలూకాలు. రామళ్ళకోటకు తక్కిన ముఖ్య పట్టణం, సిరివెళ్లకు ఆళ్లగడ్డ, కంభానికి గిద్దలూరు, అలాగే ఆ తాలూకా పేర్లు గల గ్రామాలు ముఖ్యం. జిల్లా విస్తీర్ణం 75,04 చదరపు మైళ్ళు. జనాభా ఎంతో పోయింది అక్కడ. రెవెన్యూ ఆదాయం 23.5 లక్షల రూపాయలు. పూర్వ చరిత్ర. కర్నూలు మండలం హంపి విజయనగర చక్రవర్తుల కిందకి వచ్చినప్పటి నుండి ఈ జిల్లా చరిత్ర యొక్క విశేషాలున్నాయి, కానీ అంతకు పూర్వం చరిత్ర వివరాలు లేవు. అయితే ఈ దేశాన్ని పూర్వపు చాళుక్యులు, చోడులు, ఊరుగంటి కాకతీయ గణపతి రాజులు ఏలినట్టు 1565లో తాళికోట అనే రాక్షస తగిడి అంటారు యుద్ధంలో విజయనగర ప్రభువైన అలియ రామరాజు ఓడిపోవటంతో గెలిచిన పక్షంలో చేరిన త్వరకరాజైన గోల్కొండ సుల్తాన్ కుతుబ్ షాహీ ఈ రాజ్యం మీదికి దండెత్తి వచ్చారు. తర్వాత ఇతర మహమ్మదీయ రాజులు కూడా దేశం కొల్లబెట్టారు. తాళికోట యుద్ధం యొక్క ఫలితంగా కర్నూలు మండలంలో తూర్పు భాగాలు గోల్కొండ నవాబు గారి వాటాకు, పడమటి భాగాలు బిజాపూర్ సుల్తాన్ గారి వాటాకు వచ్చి ఆ సుల్తాన్లు తమ తమ వాటాలను స్వాధీనం చేసుకోవటానికి సైన్యాలు పంపి యుద్ధాలు చేయటంతో కొంతకాలం గడిచిపోయి పడమటి భాగాలు సులభంగానే లొంగినట్లు కనబడ్డారు. అక్కడ బిజాపూర్ సుల్తాను గారి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉంది. తూర్పు భాగంలో కంభం, కొండవీడు మొదలైన ప్రాంతాల పాలెగాళ్లు గోల్కొండ సుల్తాన్ గారికి సులభంగా లొగ్గక చాలా కాలం యుద్ధాలు చేశారు. సిరివెళ్ళ, చెన్నూరు, నంద్యాల, ముసలిమడుగు మొదలైన ప్రాంతాలు కూడా గోల్కొండ సుల్తానులకు లోబడ్డాయి. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో బిజాపూర్ సుల్తాన్ సామంతుడైన అబ్దుల్ వాహబ్ ఖాన్ కర్నూలు మీదికి దండయాత్ర చేసి అప్పట్లో ఆ ప్రాంతాలను పరిపాలిస్తూ ఉన్న విజయనగర రాజ బంధువు అలియ రామరాయల మనవుడు అయిన గోపాలరాయని కర్నూలులో ఓడించి తన ప్రభుత్వాన్ని కర్నూలులో స్థాపించాడు. ఇతడు కొన్ని వ్యాపింపచేయాలని ఉద్దేశంతో అనేకమైనటువంటి మసీదులు కట్టించారు. అతని తర్వాత మహమ్మద్ నవాబ్
1686 వరకు రాజ్యం కాలంగానే, అంటే 1677లో ఛత్రపతి శివాజీ బిజాపూర్ రాజ్య భాగాలను కొన్నిటిని ఆక్రమించుకొని కొన్నిటిని దోచుకోవడంలో కర్నూలు కూడా దూసేశారు. తర్వాత కొద్ది కాలంలోనే మొఘలాయి చక్రవర్తి అయిన షాజీఖాన్ సైన్యాలు దక్షిణాపథం మీదికి దండెత్తి వచ్చి బిజాపూర్ రాజ్య భాగాలను కొన్నింటిని ఆక్రమించు క్రమక్రమంగా దక్షిణాపథంలోని రాజ్యాలన్నిటినీ కూడా జయించి మొఘలు సామ్రాజ్యంలో చేర్చేశారు. కందనూరి నవాబులు 1687లో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పాదుషా గోల్కొండను కృష్ణానదికి దక్షిణాన ఉన్న రాజ్యాలు జయించి అప్పుడు ఆయన సేనాపతులలో ఒకడైన గయాజుద్దీన్ కర్నూలు పట్టుకొని తరువాత ఆ మండలాన్ని మొఘలు చక్రవర్తి తన సేనాధిపతి అయిన దావూద్ ఖాన్ బహద్దరుకు జాగీరుగా ఇచ్చాడు. అతని తరువాత 1733 జాగీర్దార్ అయిన హిమాయత్ ఖాన్ నవాబ్ అనిపించుతాడు. ఇతని కాలంలో 1741లో మరాఠీ దండు వచ్చి దేశాన్ని కొల్లగొట్టేసి దీన్ని గురించిన పాటలు ఇప్పటికీ అక్కడ పాడుతూ ఉంటారు. కర్ణాటక నవాబుల వారసత్వం తగాదాలలో హిమాయత్ ఖాన్ ఒక మాటు ఇంగ్లీషు వారి పక్షాన, ఇంకొకసారి ఫ్రెంచి వారి పక్షాన చేరారు. అప్పట్లో సలబత్ జంగు ఫ్రెంచి సేనాని అయిన బుస్సీ దొర కలిసి 1751లో మార్చి నెలలో కర్నూలును ముట్టడించారు. 1752లో హిమాయత్ ఖాన్ తమ్ముడైన మైసూర్ మునవర్ ఖాన్ కర్నూలు నవాబు అయ్యారు. అతడి కాలంలో మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ 1755 కర్నూలు మీదికి దాడి వచ్చి 2 లక్షలు కప్పంగా తీసుకుంది. మనవర్ ఖాన్ 1792లో చనిపోగా అతని 3వ కొడుకైన అలూఫ్ ఖాన్ నవాబు అయ్యారు. ఆ తర్వాత 1799లో హైదర్ అలీ కొడుకైన టిప్పు సుల్తాన్ యుద్ధంలో ఓడిపోయి చనిపోగా బళ్ళారి, కడప జిల్లాలతో పాటు ఈ జిల్లా కూడా ఇంగ్లీష్ వాళ్ల సహాయుడైన హైదరాబాద్ నిజాం పాలికి వచ్చింది. తరువాత నిజాం ఇంగ్లీషు వాళ్ళకి సైనిక ఖర్చుల కింద ఇవ్వాల్సిన సొమ్ము కింద రాయలసీమలోని బళ్ళారి, కడప జిల్లాలలో, కర్నూలు జిల్లాలోని కంభం, మార్కాపురం, కోయిలకుంట్ల, పత్తికొండ అనే 4 తాలూకాలు 1800 సంవత్సరంలో నిజాం ఇంగ్లీష్ వాళ్ళకి సమర్పించి ఇవే దత్త మండలాలు సీజెడ్ అంట అని ప్రకటించారు. తరువాత కర్నూలు జిల్లాలో చేరిన మిగతా 4 తాలూకాలు అంటే రామళ్ళకోట, నందికొట్కోట్, నంద్యాల, సిరివెళ్ల తాలూకాలు కర్నూలు నవాబు రాజ్యంలోనే ఉన్నాయి. ఈ సందర్భంలో కర్నూలు నవాబు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కప్పం చెల్లించే పద్ధతి మీద అతడి రాజ్యం అతనిదే ఇచ్చి ఉండనిచ్చారు. పైన చెప్పినట్టు నిజాం గారి వల్ల ఇంగ్లీషు వాళ్ళకి వచ్చిన దత్త మండలాలని బళ్ళారి, కడప జిల్లాలు, కల్లారి, కడప, కర్నూలు జిల్లాల భాగాలను పాలించటానికి థామస్ మన్రో గారిని నియమించి ఆ జిల్లాలలో పాళెగాళ్లు కొందరు దేశంలో అల్లరి సాగించగా క్యాంబెల్ అనే సేనాధిపతి వాళ్ళని అణచేశారు. అయితే మళ్ళీ కొద్ది రోజుల్లోనే దివాకర నాయకుడనే అతడు పుల్లల చెరువు గ్రామాన్ని తగలబెట్టి గార్కాపురం కచేరీలో ఉన్న ఖజానా దోచేశారు. అప్పుడు అక్కడ సబ్ కలెక్టరుగా ఉన్న గ్రీన్ దొర తహసీల్దారు నరహరిరావు అతన్ని పట్టుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ లాభం లేకపోయింది. 1803లో
చెన్నపట్నానికి మింటో గారు గవర్నర్గా ఉండగా ఇంగ్లీష్ వాళ్ళ మహారాష్ట్రులతో యుద్ధం వచ్చి అప్పుడు కర్నూలు నవాబ్ అలూఫ్ ఖాన్ తన తమ్ముడికి కొంత సైన్యం ఇచ్చి ఇంగ్లీష్ వాళ్ళకి సహాయంగా అలూఫ్ ఖాన్ గారికి 6 కొడుకు. అందులో చివరి కొడుకైన గులాం రసూల్ ఖాన్ మీద ఆయనకు ప్రేమయు. అందువల్ల తన స్థానంలో అతన్ని నవాబుగా అంగీకరించాలని మింటోని ప్రార్థించి ఆ ప్రకారంగా ఆర్డర్లు పొంది ఆ తర్వాత గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబ్ అయ్యారు. అయితే మళ్ళీ ఏ కారణం వల్ల అతని బదులుగా కొంతకాలం మనవర్ ఖాన్ తర్వాత ముజఫర్ ఖాన్ నవాబులుగా ఉంది. ఇంతలో అలూఫ్ ఖాన్ 1815లో చనిపోగా ఇంగ్లీష్ వారు ముజఫర్ ఖాన్ను తొలగించి మళ్ళీ మునవర్ ఖాన్నే నవాబు చేశారు. గులాం రసూల్ ఖాన్ మునవర్ ఖాన్ నవాబుగా ఉండగా 1816లో పిండారీ దండు కర్నూలు జిల్లా మీదకు వచ్చి పడి ప్రజలను దోచి హింసించి మునవర్ ఖాన్ తరువాత 1823లో గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబ్ అయ్యారు. అతడు 1839 సంవత్సరం వరకు ఆ రాజ్యాన్ని పాలించి ఇతని కాలంలో పరిపాలన చాలా నిరంకుశంగా ఉంది. ఈయన రాజ్యంలో ఉన్న అహోబలం, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాలకు యాత్రకు వచ్చే హిందువుల వల్ల చాలా ఎక్కువ వసూలు చేస్తూ ఉండేవాడు. కానీ ఆ దేవస్థానాల పరిపాలన సరిగా జరిగించేవాడు కాడు. గులాం రసూల్ ఖాన్ గారికి పూర్వం కర్నూలు పాలించిన నవాబులో కొందరు చాలా శాంతంగా న్యాయంగా దేశాన్ని దేశం సుభిక్షంగానే ఉంది. వారు మతపక్షపాతం చూపించకపోవటమే కాక హిందువుల దేవాలయాలను కూడా ఈనాములిచ్చి పోషించి కర్నూలు నవాబు నిజాం గారికి ఇవ్వాల్సిన పేష్కష్ కాకుండా వారు నిజాం గారికి ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళకి చాలా డబ్బు సైన్యం ఇచ్చి యుద్ధాలలో సహాయం చేయాల్సి వచ్చి ఒక వంక హైదరాలీ సైన్యాలు ఇంకొక వంక శివాజీ సైన్యాలు వచ్చి పడి దేశాన్ని కొల్లగొట్టి నవాబును బాధిస్తూ ఉన్నందువల్ల నవాబుకు అమితమైన డబ్బు ఖర్చు కలిగి చాలా సొమ్ము కావాల్సి వచ్చింది. అందువల్ల ప్రజలను పీడించి అనేక విధాలుగా సొమ్ము రాబట్టేవారు. పన్నుల వసూలలో క్రమ పద్ధతి పోయి గ్రామాధికారులే పన్నులు నిర్ణయించి వసూలు చేసే పద్ధతి అప్పుడే ప్రారంభం. గులాం రసూల్ ఖాన్ కాలంలో గ్రామాలను గుత్తకిచ్చే ఆచారం వచ్చి అంటే శిస్తు వసూలు గ్రామాధికారులే నవాబు గారికి జవాబుదారులైనందువల్ల నిరంకుశులై అక్రమాలు జరిగించడం మొదలుపెట్టి పంటలు పండినా పండకపోయి పన్నులు పూర్తిగా వసూలు చేసేవారు. పంటలు బాగా పండినప్పుడు నవాబు గారి సైన్యాలు వచ్చిపడి ఆ ధాన్యాన్ని బలవంతంగా ఎత్తుకుపోయాయి. ఈ బాధలు పడలేక నంద్యాల ప్రాంతపు జనులు 2-3 ఏళ్ళు వ్యవసాయం చెయ్యటమే మానుకున్న. క్రాప్ హాలిడే వాళ్ళే ఇచ్చుకోరు. నవాబు గారి అధికారుల జులుము హద్దు పత్తు లేకుండా పోయి నర్నూలు గ్రామంలో నవాబు గారి గుర్రం చచ్చిపోతే నవాబు గారి ఉద్యోగులు ఆ గ్రామస్తుల వల్ల 5,000 రూపాయలు అపరాధంగా వసూలు చేశారు. కర్నూలు నవాబు అయిన గులాం రసూల్ ఖాన్కు మొదటి నుంచి కొన్ని పిచ్చి కళలుండే. అతనికి నిజంగా కొంత చిత్త చాంచల్యం కూడా ఉండేదంట. ఎంత తోస్తే ఎంత చేయటమే తప్ప ఒకళ్ళు చెబితే వినేవాడు. అతడు తన సైన్యాన్ని సముద్రయాత్రకు పంపించి వాళ్ళకి జీతభత్యాలకు బదులుగా బట్టలు గడ్డి ఇచ్చే ఏర్పాటు చేసి తన పెంపుడు కోడి పుంజుల మెడలలో వజ్రాలు కట్టించారు. ఒకసారి తానే మహమ్మద్ ప్రవక్తనని ప్రకటించుకొని
ఈ నవాబు కాలంలో మిగిలిన వ్యవహారాలు ఎలాగున్నా పోలీసు రక్షక శాఖ మాత్రం చాలా సమర్థంగా పనిచేస్తుంది. అతడు విధించే క్రూర శిక్షల వల్ల అతడి రాజ్యంలో దొంగతనాలు ఆగిపోయాయి. చోరీ జరిగిన గ్రామంలో చోరీ ఆస్తిని పట్టి ఇవ్వకపోతే ఆ గ్రామస్తులే ఆ సొమ్ము ఇచ్చుకోవాలని శాసించారు. అందువల్ల దొంగతనాలు చాలా అరుదుగా జరిగాయి. కర్నూలు నుంచి హైదరాబాదుకు పంపించే ఖజానా సైనిక సిబ్బందికి కానీ ఇనప పెట్టెలు బందోబస్తు కానీ లేకుండా గంపలలోనే డబ్బులు పంపించేవారు. ఇంగ్లీష్ కంపెనీ వారి రాజ్యాన్ని కూలత్రోయాలని ఇతడు కుట్ర చేస్తున్నట్లుగా అనుమానించి 1839 కుంపెనీవాడు ఇతని రాజ్యం లాక్కొని తిరుచనాపల్లికి రాజకీయ ఖైదీగా పంపి అక్కడ అతడు క్రైస్తవ మతాభిమానం చూపుతున్నాడని ఒక మహమ్మదీయుడి కోపం వచ్చి ఇతన్ని 1840లో పొడిచి చంపేశారు. కర్నూలు నవాబు రాజ్యాన్ని లాక్కునేటప్పుడు అతడు అది వరకు తన సరదాలకు బంధువులకు ఇచ్చిన జాగీర్లు కూడా కంపెనీ వాళ్ళు తీసుకొని ఆయన కుటుంబానికి 2 లక్షల రూపాయలకు పైగా పెన్షన్ ఏర్పాటు చేశారు. అసలు పెన్షన్దారులు చనిపోయిన తర్వాత ఆ పెన్షన్లు రద్దు చేశారు. ఈ రాజ్యాన్ని లాక్కున్న తరువాత దానికి ఒక బ్రిటిష్ కమిషనర్ను ఏజెంట్ అనే పేరుతో నియమించి భూమిని రైతువారీ బందోబస్తు చేశారు. 1848లో తక్కిన 4 తాలూకాలు కలిపి ఒక కలెక్టర్ క్రింద ప్రస్తుతం ఉన్న కర్నూలు జిల్లా నిర్మించారు. శ్రీశైలాన్ని కొన్నాళ్ళు కంపెనీ వాళ్ళే పాలించి 1840లో ఆ దేవస్థానానికి పుష్పగిరి పీఠాధిపతులుగా ధర్మకర్తలుగా నియమించారు. ఇంపీరియల్ గెజిటెడ్ ప్రొవిన్షియల్ సిరీస్ మెడ్రాస్ వాల్యూమ్ 1లో అవుతుంది. ఏనుగుల వీరాస్వామయ్య గారి వర్ణన చెప్తున్నారు. ఏనుగుల వీరాస్వామయ్య గారు 1830-31 మధ్య కాశీయాత్ర చేయడంలో ఈ కర్నూలు నవాబు రాజ్యంలో చేరిన పుణ్యక్షేత్రాలు దర్శించారు. అక్కడి రాజకీయ సాంఘిక స్థితిగతులను వర్ణించారు. వీరాస్వామయ్య గారు కడప నుండి శ్రీశైలానికి ప్రయాణం చేసే దారిలో దువ్వూరు వరకు కడప జిల్లాలో చేరిన భూమి అనిన్ని, తరువాత వంగలి అనే ఊరు కందనూరి నవాబు దనిని వ్రాస్తూ రూప్ సింగ్ అనే సర్దారు కొలువుకు గాను ఈ గ్రామం వగైరా కొన్ని ఊళ్ళు జాగీరుగా ఇవ్వబడిందని ఇలా రాశారు. ఎగువ అఘోబళంలో ఉత్సవ కాలంలో 400 వరహాలు హస్సీలు వసూలవుతున్నాయి. వాటినంతా కందనూరి నవాబు తీసుకొని వెనక గుళ్ళ సంగీతనే ఆలోచించాలా అని కాశీయాత్ర చరిత్రలో 10వ పేజీలో రాశారు ఏనుగులాయ. వీరాస్వామయ్య గారు అఘోబళం నుంచి మహానందికి వచ్చారు. తర్వాత కందనూరి నవాబు రాజ్యంలో చేరిన బండ ఆత్కూరు మీదుగా వెలపనూరు వెళ్ళారు. అక్కడ నవాబు తరఫు ఉద్యోగస్తులు కొందరు. అటు తర్వాత ఆయన ఆత్మకూరు చేరారు. అది నవాబు తాలూకా ఉద్యోగస్తులు ఉండే కసూబా బస్తీ. శ్రీశైల యాత్ర చేయవచ్చిన వాళ్ళ దగ్గర హసీలు పుచ్చుకొని నవాబు ముసద్దీడు ఆత్మకూరులో ఉన్న నవాబు పరిపాలన వీరాస్వామయ్య ఇలా రాశాడు. తాలూకా 4 మేటీలుగా పంచి ఒక్కొక్క మేటీకి ఒక్కొక్క అమలుదారులు ఏర్పాటు చేసి ఈ అమలుదారులందరిపైన అక్బర్ నవీస్ అనే అధికారి నియమించారు. నౌకర్లకు జీతానికి జాగీరులిచ్చారు. కంపెనీ వాళ్ళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు కప్పం కడుతారు. అతని రాజ్యం బళ్ళారి జిల్లా కలెక్టర్కు ఆజ్ఞలు కలెక్టర్కు లోబడి ఉంటుంది. కలెక్టర్ తరఫున ఒక వకీల్ కందనూరులో కాపురం ఉంటుంది. నవాబు కాజీ కోర్టు పెట్టి న్యాయ విచారణ చేస్తారు. కంపెనీ కోర్టులకు నిమిత్తం లేదు.
నౌకర్ల జీతాలు చాలా తక్కువ, సరిగా ఇవ్వడం లేదని వాడుక అని కూడా ఆయన 12వ పేజీలో రాయి. శ్రీశైల దేవస్థానం శ్రీశైల యాత్రకు తీసే హస్తీలు కందనూరి నవాబు చేరుతున్నదని, ఉత్సవానికి అయ్యే ఖర్చుగాక హాసీలు కూడా పుచ్చుకుంటారని చెప్పి వాటి వివరాలు వీరాస్వామయ్య ఇలా రాశారు. సిద్ధాపురంలో చెంచు వాళ్ళ నవాబు మనిషి ఒకటికి 3 డబ్బులు హసీలు పుచ్చుకుంటారు. పరషావారి యాత్రికుల వద్ద నవాబు సర్కారు ఆజ్ఞ ప్రకారం రూపాయికి 3 డబ్బులు హసీలు పుచ్చుకున్నా ఒకటికి 3 డబ్బులు. కిరాతకుల నాయకుడు ధర్మాత్ముడుగానే ఉన్నారు. కందనూరి నవాబు వగైరాలు పల్లకీల మీదనే శ్రీశైలానికి వెళ్ళి ఉన్నారు. శ్రీశైలం గుడి హస్సీలు మూలంగా సంవత్సరానికి 18,000 కందనూరి నవాబుకు వచ్చిన గుడి ఏ గతిని పొందింది విచారింపడు. అంటే దాని గురించి పట్టి ఎవరైనా మరమ్మత్తు చేసినట్లయితే సెలవంత హస్సీలు తీసుకుంటారు. రాజా చందులాల ఈ నిర్బంధం చేత కొంత మరమ్మత్తు చేసి విడిచాడు. మైసూరు నుంచి వచ్చేవాళ్ళ హస్సీలు లేదు. గుడిలో ఏ పక్క చూసినా అడవి పెరిగి ఉంది. వ్యాఘ్రభూయిష్ట అడవి కొట్టి చక్క చేసే దిక్కు లేదు. స్వామికి దేవికి ఎవరైనా ఆభరణాలు వస్త్రాలు సమర్పిస్తే వాటి మదింపు అంత రూకలు హస్సీలు పుచ్చుకోవడమే కాదు, కొన్ని రోజులు పోనిచ్చి ఆ వస్తువులనే కందకూరు నవాబు అపహరిస్తున్నాడని 15వ పేజీ 16వ పేజీలో రాశారు. వీరాస్వామయ్య గారు నివృత్తి సంఘానికి వెళ్ళారు. ఇది కొండ కింద కృష్ణ ఉత్తరవాహినిగా ప్రవహిస్తారు. ఆ ఊరు కూడా కందనూరు నవాబుది. కృష్ణకు యువతలి వరకు కందనూరి వారి రాజ్యం, అవతలి పక్క హైదరాబాదు రాజ్యం. అందువల్ల కృష్ణ దాటటానికి మనిషికింత అని కందనూరి వాళ్ళు యువతలి పక్క, హైదరాబాదు వాళ్ళు అవతలి పక్క హసీలు పుచ్చుకుంటూ ఉంటారు. ఇంకా వివరాలు కావాలంటే చూసుకో. దక్షిణ దేశ రాజకీయ మొగలాయి చక్రవర్తుల క్రింద దక్షిణ దేశానికి పరిపాలకుడుగా ఉన్న హైదరాబాదు సుభాదారే ఇంగ్లీష్ ప్రభుత్వం వాళ్ళకి నమ్మిన స్నేహితుడైన ఘనత వహించిన నిజాం ప్రభువు అయ్యారు. మొఘల్ సామ్రాజ్యం అస్తమించాక ఇంగ్లీష్ పరిపాలనలో దక్షిణ హిందూ దేశంలో ఉన్న మహమ్మదీయ రాజ్యాలపైన నిజాం గారి అధికారం పోయిన చాలా కాలం వరకు ఆయనకు మంచి పలుకుబడే ఉండే. 1829 మొదలు హైదరాబాదు రాజ్యానికి నిజాం ప్రభువైన నజీర్ ఉద్దౌలా అనే ఆయన ఇంగ్లీషు వారి పట్ల స్నేహభావంతో ఉండేవి. ఆయన మంత్రి రాజ్యతంత్ర నిపుణుడైన రాజా చందులాలా అనే బ్రాహ్మణుడు ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళ కుంఫిని అంటారు, మనం కంపెనీ మిత్రుడిగా ఉండేవారు. అయితే నిజాం ప్రభువు గారి సోదరుడికి మాత్రం ఇంగ్లీషు వారంటే అసహ్యం. ఆయన కంపెనీ వాళ్ళకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూ ఉన్నట్లుగా ఇంగ్లీషు వాళ్ళకి తెలిసినందువల్ల ఆయన హైదరాబాదు నుంచి దూర ప్రదేశానికి ప్రభాసం పంపించి ఈ దేశపు మహమ్మదీయులలో స్వమతాభిమానం చాలా ఎక్కువ, పరమత సహిష్ణుత తక్కువ, తమకు ఇష్టం లేని రాజ్యాంగ వ్యవస్థ పట్ల తమ వారిలో విరోధభావం వ్యాపింపచేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండడం మొదటి నుంచి ఉంది. దేశీయులలో ఒకరితో ఒకరు రహస్యంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవటానికి ఈ దేశంలో చాలా అవకాశాలు ఉంటూ ఉన్నందువల్ల రహస్యాలోచనలకు కుట్రలకు చాలా వీలుగా ఉంది. రహస్యపు ఉత్తర ప్రత్యుత్తరాల మార్గంగా బజారు పుకారుల మూలంగా అనేక వార్తలు ఈ దేశంలో ఆ నోట ఈ నోట పడి త్వరలా వ్యాపిస్తుంది.
త్వరకల రక్షరేకులు తాయెత్తు. ప్రపంచమంతటా మహమ్మదీయులకు తావీదులన్నా రక్షరేకులన్నా చాలా ప్రేమ. ఆ తాయెత్తులో కాగితాలపైన రక్షరేకులపైన భగవంతుడి పేరు లేకపోతే ఖురాన్లోంచి ఒక వాక్యము రాసి, అయితే అందులోని అక్షరాలు, మాటలు, వాక్యాలు పైకి కనపడే అర్థాన్నే కాక వేరే ఇంకొక అంతరార్థాన్ని కూడా స్ఫురింపచేస్తూ ఉండటం వల్ల వ్రాయడానికి వీలున్నందువల్ల హిందువుల పైన వారిలాగానే కాఫరులైన ఫరంగీల పైన ద్వేషాన్ని పురికొల్పే జిహాద్ అనే మత యుద్ధాన్ని ప్రకటించటానికి కూడా ఉపయోగించి, జిహాద్ అనే మత యుద్ధం 1838లో ఇంగ్లీష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీదికి దండయాత్ర చేయటానికి సైన్యాన్ని పంపిన ఇలాంటి అర్థాలు స్ఫురించే తాయెత్తులు, రక్షరేకు దేశంలో చాలా చోట్ల కనపడి, ఆ సమయంలో హిందూ దేశమంతటా ఉన్న మహమ్మదీయ ప్రజల్లో రహస్యమైన ఉద్రేకం కలిగినట్టు కనపడి, అయోధ్య రాష్ట్రంలో నుంచి అరబ్బీ దూతలు బయలుదేరి దేశంలో నలుమూలలా తిరుగుబాటు చేయటానికి ప్రచారం చేశారు. అదే సమయంలో భగవంతుడి సహాయం ఇంగ్లీష్ వారికి ఉండబట్టి కానీ లేకపోతే హిందూ దేశంలో వాళ్ళ రాజ్యం భగ్నమయ్యేదే. ఆఖరికి జాతి వాళ్ళు చాలామంది ఆహుతయ్యేవారు. ఈ కుట్రాలోచనలు జరిగినట్టు చాలా దాఖలాలు ఉన్నాయి. అలాంటి అరబ్బీ దూతలు కొంతమంది మెడ్రాస్ దగ్గరనే పట్టుబడ్డారు. ఆ సమయంలో వారి దగ్గర దొరికిన రక్షరేకులలో పైకి కేవలము మహమ్మదీయ మతానికి సంబంధించిన ఖురానులోని సామాన్య పదాలుగా కనపడే మాటలే చిత్రంగా కూర్చబడి, వాటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కాపరులైన జిహాద్ అనే మత యుద్ధానికి త్వరకలను కూలికొలిపే అర్థం కనపడు. ఈ మాటలను త్వరకంలో లాగానే కుడి నుంచి ఎడమకి చదవాలి. ముఖ్యంగా ఈ కింది పట్టికలు గళ్లలో 4-5 పంక్తులను అలాగ చదివి చూడండి. తొలగించు పీడను మా ప్రజలకు మాకు కరుణాప్రియుడి అమయుడా ఓ దేవా, అట్టించేస్తే ఓ దేవా కరుణామయ, మాకు మా ప్రజలకు మా పీడను తొలగి. 2 నాశనం చెయ్యుడు మరెవ్వరిని గట్టి కోటల గోడల మధ్య ఉన్న వారిని తప్ప రక్షిస్తాడు సద్ధర్ములను భగవంతుడు. ఇది చెప్తే భగవంతుడు సద్ధర్ములను రక్షిస్తాడు. గట్టి కోట గోడల మధ్య ఉన్న వాళ్ళని తప్ప మరెవ్వరిని నాశనం చెయ్య. రక్షించు మమ్ములను నీ సేవకులైన పంపి నీ ప్రవక్తను ఓ భగవంతుడా నీ ప్రవక్తను పంపి నీ సేవకులైన మమ్మల్ని రక్షించు. వెయ్యి తరిమి దుష్పరిపాలకుల్ని ఈ క్రూర నిరంకుశ ఈ మహా నరుల నుండి ఓ ప్రవక్త, ఇది ఓ ప్రవక్త, ఈ మహానరకాల నుండి ఈ క్రూర నిరంకుశ దుష్పరిపాలకుల్ని తరిమి అలాగే నాశనం చెయ్యి వాళ్ళని. ఓ భగవంతుడా యుద్ధం చెయ్యండి నాస్తికుల పైన కాఫరుల పైన. తిప్పితే కాఫరుల పైన నాస్తికుల పైన యుద్ధం చెయ్యండి. ఓ భగవంతుడా వారిని నాశనం చెయ్యి. కర్నూలు నవాబు కొట్ల ఆఫ్ఘనిస్తాన్లో ఇంగ్లీష్ సైన్యాలకు జయం కలుగుతుందో అపజయం కలుగుతుందో అనే అనుమానంలో ఉన్న సమయంలో, అంటే 1839లో వేసవిలో ఒక బీద తురక స్త్రీ హైదరాబాద్ నగరంలో ఒక సత్రంలో కలరా తగిలి చావటానికి సిద్ధంగా ఉండి, ఆ సత్రంలోనే బస చేసిన ఒక పెద్ద మనిషిని దగ్గరికి పిలిచి తాను ఒక రహస్యం చెప్పదలుచుకున్నానని
తన కోరిక చెల్లించాలని బతిమ. పాపం ఆ ముసలమ్మ అవసాన సమయంలో అడుగుతోంది కదా అని సరే. అంతటా ఆమె తన మెడలో నుంచి ఒక రక్షరేకు తీసి అతని చేతిలో పెట్టి తాను చచ్చిపోగానే ఈ రక్షరేకును తీసుకుని వెళ్ళి మూసీ నదిలో పారవేయవలసిందని ప్రార్థి. పాపం ఆ పెద్ద మనిషి మొదట ఆవిడ కోరిక చెల్లిద్దామని అనుకున్నాడు. కానీ ఈ వింత కోరిక గురించి, ఆవిడ చూపిన ఆదుర్దా గురించి అతని మనస్సులో కొంచెం అనుమానం కలిగి అందులో ఏదో విశేషం ఉందని తలచి ఆ రక్షరేకులు హైదరాబాదులో అధికారులకిచ్చి దాన్ని వాళ్ళు పరిశీలించగా అది నిజాం ప్రభువు గారి సోదరుడు కర్నూలు నవాబు గారికి వ్రాసిన రహస్యపు ఉత్తరం అని తేలింది. ఘనానాలో ఆయుధాగా దీని గురించి దర్యాప్తులు చేయగా ఇంగ్లీషు వారి పట్ల ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్లుగా బయట. అంతేకాదు కర్నూలు కోటలో కొంత ఆయుధ సామగ్రి, మందుగుండు సామాను చేర్చి ఉన్నట్టు తెలుసు. అప్పుడు వెంటనే ఒక ఇంగ్లీషు సైనిక దళాన్ని కర్నూలుకు పంపి కోటను సోదా చేద్దామని నవాబును అడిగారు. సరే చేసుకోండని ధైర్యంగా జవాబు చెప్పి తన సైనికులతోటి పరివారంతో కోట వెలుపల మైదానంలోకి వెళ్ళి కర్నూలు నవాబు గారి కోట తనిఖీ చెయ్యటానికి కమిషనర్లు వెళ్ళినప్పుడు గులాం రసూల్ గారు వాళ్ళని చాలా మర్యాద చేశారు. దాని గురించి వాళ్ళే ఇలా రాశారు: కర్నూలు పట్టణం నుంచి కోట ద్వారం దాకా వీధులకు రెండు వైపులా సైనికులు బారులు తెర్చి మాకు దోహారు చేసి గౌరవం చూపారు. మేము దివాన్ ఖానాను సమీపించగానే నవాబు గారు కొంచెం దూరంగా మాకు ఎదురుగా వచ్చి మా చేతులు పట్టుకొని ఉచిత ఆసనం ఇచ్చి గౌరవం. అటు తరువాత కాగితాలివ్వగా నవాబు చాలా వినయంగా గౌరవంగా స్వీకరించాడు. ఈ కోటను సోదా చూడాలని కమిషనర్లు ఆయనతో చెప్పగా ఆయన మాట్లాడక కోటను వాళ్ళకి స్వాధీనం చేసి తన పరివారం జనం హంద్రీ నది ఒడ్డున ఉన్న జోహరాపురానికి వెళ్ళి అక్కడ వేచివారు. ఈ అవమానం సహించలేక అతని మామగారైన నామ్దిరీ ఖాన్ గారు తిరుగుబాటు చేశాడట. అప్పుడు ఆ కోటను సోదా చేయటానికి నియమింపబడిన కమిషనర్ కోటను, నవాబు అంతఃపురాన్ని జాగ్రత్తగా సోదా చేశారు. కానీ ఏం దొరకదు. కోటలో మందుగుండు సామాన్ కనపడు. నవాబు గారు దోషి అంటానికి తగిన నిదర్శనాలు లేవు. నవాబు గారి జనానాను అంటి ఉన్న ఉద్యానవనం పెద్ద గోడల మధ్య గదులుగా కేటాయింపు ఉంది. ఏమైనా ఉంటే అక్కడే దొరుకుతుందనుకున్నారు. కానీ అక్కడ కూడా ఎంత వెతికినా అనుమానం కలిగే వస్తువేం దొరకదు. అయితే ఇది వరకు వచ్చిన ఆచూకీ సులభంగా తీసివేయటానికి వీల్లేదు కనుక జనానా ఉద్యానానికి వెళ్ళి ఇంకొక మాట ఇంకా జాగ్రత్తగా పరిశోధించటానికి నిశ్చయం. ఆ ప్రకారం 4 మూలలా శోధిస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా జనానా ఉద్యానవనంలో రహస్యపు ఆయుధాగారం బయటపడి ఈ ఉద్యానవనం యొక్క ఆవరణపు గోడలన్నీ మధ్య ఖాళీలతో 2 వరుసలుగా కట్టి పైన సామాన్యమైన కోట గోడలాగా కనబడు లోపల బోలుగా కట్టారు. వాటి లోపల ఖాళీలలో నేల సొరంగాలలో 600-700 ఫిరంగులు, ఫిరంగి బళ్ళు, ఫిరంగి గుళ్ళు, తూటాలు, తుపాకులు, మందుగుండు సామాను, ఫిరంగులు పోతపోయటానికి కావలసిన కొలుములు భద్రపరిచి ఇందులో చాలా ఫిరంగులు కొత్తగా తయారు చేశారు. కొలుములు కూడా అప్పటికి కొద్ది కాలం కిందటనే ఉపయోగించినవి కనపడ్డాయి. కర్నూలు నవాబు పదవీచ్యుత్. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఇంగ్లీషు వాళ్ళు ఓడిపోతారనుకొని దేశంలో ఉన్న మహమ్మదీయులంతా ఏకమై తిరుగుబాటు చేయటాన్ని కుట్ర చేసినట్లు
దానికి కర్నూలే ముఖ్య కేంద్రమైనట్టు మన కళ్ళ ఎదుటనే ఇలాంటి గొప్ప కుట్ర సాగుతూ ఉండటం, దానికి కావాల్సిన సొమ్ము చేకూరటం ఎంత ఆశ్చర్యం అని దీని గురించి ఇంగ్లాండ్కు రాసిన ఆయన అన్నారు. కర్నూలు నవాబు గులాం రసూల్ ఖానుడు పదభ్రష్టుని చేసి తిరుచరాపల్లికి రాజకీయ ఖైదీగా అక్కడ అతడు క్రైస్తవ మతంలో ఆసక్తి చూపుతూ క్రైస్తవ దేవాలయానికి వెళ్ళగా ఒక తురక ఫకీర్ 1840 సంవత్సరం జూలై 12వ తేదీన కత్తితో పొడిచారు. సౌత్ ఇండియన్ స్కెచెస్, a short account of some missionary stations of Church Mission Society by S. Tucker, James Nisbet and Company. పన్నెండవ శీర్షిక మంగలి కొండోజి. ఎంగిలి ముచ్చు గులాములు సంగతిగా కులము చెరుప చనుదెంచి రయ ఇంగితమిరిగిన ఘనుడి మంగలి కొండోజి మేలు మంత్రుల కన్న నళ. ఎంగిలి ముచ్చు గులాముడు సంగతిగా కులము చెరుప చనుదెంచిరి అయా ఇంగితమిరిగిన ఘనుడు ఈ మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్ అని కంసాలి రుద్ర అని ప్రసిద్ధి చెందిన కందుకూరి రుద్రకవి చెప్పిన చాటు పద్యం ఒకటి చిరకాలం నుంచి ప్రచారం. ఈ రుద్రకవి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన కృష్ణదేవరాయల కాలం వాడివాడని, ఇతడు రాయవారి దర్శనం కోసం చాలా కాలం వేచి ఉండి మంత్రులను ఉద్యోగులను ఎన్నాళ్ళు ఆశ్రయించిన వాడు దర్శనం ఇప్పించలేదని, అలా ఉండగా రాయల వారికి క్షౌరం చేసే మంగలి కొండోజి ఈ కవి ఇలాగ మంత్రుల ఇళ్ల దగ్గర ఉద్యోగుల ఇళ్ల దగ్గర పడికాపులు కాస్తూ పడి ఉండటం చూసి దయతలిచి రాయల వారితో మనవి చేశాడని, అప్పుడు ఆయన దర్శనమిచ్చారని, అప్పుడు రుద్రకవి ఈ పద్యం చెప్పాడని ఒక ప్రతి. రాజగురువైన తాతాచార్యులు రుద్రకవిని ఊరు పేరు కులగోత్రాలు అడిగితే కవి చమత్కారంగా పద్యాల్లోనే జవాబు చెప్పాడు. తర్వాత రాజసభలో అనేక దుస్సమస్యలు ఇవ్వగా చక్కగా పూర్తి చేసి అప్పుడు రాయల వారు ఆయనను తగిన విధంగా సత్కరించి తన ఆస్థానంలో దిగ్గజాలనే కవులలో ఒకడిగా చేశారు. రుద్రకవి రాజగురువైన తాతాచార్యుల వారితో అష్టదిగ్గజాల్లో చేరిన అల్లసాని ముక్కు తెమ్మన, పుత్తేటి రామభద్రయ్య, పెంగళి సోరణ, కవిరాటు, తెనాలి రామలింగ కవి, భట్టుమూర్తి మొదలైన కవులతో వాగ్వాదాలు చేశాడని ప్రతి. ఈ రుద్రకవి 1550, 1580 మధ్య గోల్కొండని పాలిస్తూ కవులను ఆదరించి బల్కి భరాం అని పేరు పొందిన మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షా పాదుషా గారు 2 చింతలపాలెం గ్రామం ఇచ్చి సత్కరించాడు. ఆ గ్రామాన్ని రుద్రకవి వంశీకులు అనుభవిస్తున్నారు. రుద్రకవి రచించిన నిరంకుశోపాఖ్యానం అనే గ్రంథంలో చేరి కన్నడ భూమి చెరబట్టు పాశ్చాత్య నృపతిపై నొక్కింత కృప దలిచు అనే శీస పద్యం ఒకటి విజయనగర వినాశనానికి సూచిస్తూ ఉన్నందువల్ల 1565లో జరిగిన తాళికోట యుద్ధమనే రాక్షస తంగడి యుద్ధంలో అలియరాయలు సరిపోయి విజయనగరాన్ని మహమ్మదీయులు కొల్లగొని నాశనం చేసిన తరువాతనే ఈ ప్రబంధం రచించబడినట్లు కదా. ఈ 2 కారణాల వల్ల రుద్రకవి కృష్ణదేవరాయల కాలంలో ఉన్నాడు లేడు అనే అనుమానం కలిగి కృష్ణదేవరాయల కాలంలో ఒక రుద్రకవి ఉన్నట్లయితే అతడే ఈ నిరంకుశోపాఖ్యాన గ్రంథకర్త తాతయ్య ఉండాలని, లేదా ఇప్పుడప్పటికి బాలుడుగానైనా ఇతడు ఉండాలని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు తమ చాటు పద్య మణిమంజరి 2వ భాగంలో రాశారు.
మంగలి కొండోజీని గురించి రుద్రకవి చెప్పిన చాటు పద్యం వల్ల కూడా ఈ కవి కృష్ణదేవరాయల తరువాత కాలం నాటి వాడేనని స్పష్టం. చారిత్రాంశ మంగలి కొండోజీ కథలో ఎంత సత్యం ఉందో తెలియదు కానీ కొండోజీ మాత్రం కల్పిత పురుషుడు కాదు. కొండోజీ అనే మంగలి ఒకడు 1542 నుంచి 1569 వరకు రాజ్యం చేసిన సదాశివరాయల వారి కాలంలో విశేషమైన రాజ సన్మానం పొందిన శాసనాలు. కృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు 20 ఏళ్ళు రాజ్యం చేసి చనిపోగా తరువాత 1542 వరకు అచ్యుత దేవరాయలు 69 వరకు సదాశివరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. సదాశివరాయల వారి కాలంలో పేరుకై ఆయన చక్రవర్తి గాని సాక్షాత్తుగా పరిపాలించే ప్రభువు కృష్ణదేవరాయల అల్లుడైన అరవీటి రామరాజే. ఆయన్నే అలియరామరాజు అని చరిత్రలో చెప్పుకుంటారు. ఈ మహారామరాయల వారు మహమ్మదీయులతో చాలా యుద్ధాలు చేసి జయించిన మహా సంగీత సాహిత్యాలు చిత్రకళలను పోషించిన రసం. ఆయన చాలామంది సంస్కృత ఆంధ్ర విద్వాంసులను కవులను ఆదరించి బహుగ్రంథ రచనలు చేయించి భూజుడు అనే ప్రఖ్యాతి చెందినట్టు సదాశివరాయల వారి శాసనాల్లోనే ఉదహరింపు. తర్వాత వసుచరిత్రను రామరాయల వారి తమ్ముడైన తిరుమల రాయలకు అంకితమిచ్చిన భట్టుమూర్తి రామరాయల వారి ఆస్థాన కవిగా ఉండి సన్మానింపబడి రామరాజ భూషణుడనే బిరుదు. రామరాయల వారి కాలంలో రాజగురువు పేరు కూడా తాతాచార్యుడే. ఆయన పంచమత భంజనం అనే గ్రంథాన్ని వ్రాసి పంచమత భంజనం తాతాచార్యుల వారని బిరుదును స్థాపించి కృష్ణదేవరాయల వారి కాలం నాటి కవులు, గాయకులు, విద్వాంసులు, సామంతులు, సర్దార్లు అనేక మంది రామరాయల వారి కాలం నాటికి కూడా బతికే రాజసభలో ఉన్నట్టు తెలుస్తుంది. రామరాయల చేతుల్లో ఓడిపోయిన మహమ్మదీయ రాజులంతా ఏకమై 1565 విజయనగరం మీదికి దండెత్తి రాగా తాళికోట అనే రాక్షస తంగిడి దగ్గర యుద్ధం చేసి అందులో రామరాజు స్వర్గస్థుడై అతని తమ్ముడైన తిరుమల రాయల వారు ధన కనక వస్తు వాహనాలు తీసుకొని సదాశివరాయల వారితో విజయనగరం వదిలి పెనుగొండను రాజధానిగా చేసుకొని రాజ్యపాలన ప్రారంభించారు. విజయనగరాన్ని మహమ్మదీయుడు నాశనం చేసి 1569 సదాశివరాయలు చనిపోగా అరవీటి తిరుమల రాయవారి చక్రవర్తి అయి 1572 వరకు అంటే దాదాపుగా 3 ఏళ్ళు పాలించారు. తర్వాత ఆయన కొడుకుల్లో రంగరాయలు, శ్రీరంగరాయలు 1885 వరకు, వెంకటపతి దేవరాయ మహారాయల వారు 1614 వరకు చంద్రగిరి రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. వెంకటపతి దేవరాయల వారి తరువాత కుటుంబంలోనే కొన్ని తగాదాలు, తర్వాత 30-40 ఏళ్ళు ఈ రాజ్యభాగం మహమ్మదీయులకు వశమై అరవీటి రాజవంశ పాలన అంతరించి భట్టుమూర్తి రామరాజ భూషణుడిని బిరుదు పొందిన తరువాత రచించిన వసుచరిత్ర అని ఆంధ్ర ప్రబంధాన్ని రామరాయల తరువాత రాజ్యం చేసిన తిరుమల రాయడికి అంకితం. భూపాలీయం అనే అలంకార గ్రంథాన్ని రాయల వారి మేనల్లుడైన పూచిరాజు నరసరాజుకి అంకితం. తెనాలి రామలింగ కవి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కవిత్వం చెప్పినట్టుగా, గ్రంథాలు రచించినట్టుగా నిదర్శనాలు ఎక్కడా లేవు. రాయల వారి గురించి, తాతాచార్యుల వారి గురించి, సమకాలీకులైన కవులను గురించి
అతడు చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న చాటు పద్యాలు కూడా కృష్ణదేవరాయల తర్వాత రాజ్యం చేసిన రాయల వారులకు కూడా అన్వయిస్తాయి. కృష్ణదేవరాయల కాలం తర్వాతనే అతడు గొప్ప గ్రంథాలు రచించి రాజసన్మానం పొందినట్టు వెంకటపతి దేవరాయల మహారాయల కాలం వరకు జీవించి ఉన్నట్లు రాయల వారి మెప్పు కోసం వైష్ణవుడై తన పేరు కూడా రామకృష్ణ కవిగా అని మార్చుకున్నట్టుగా కృష్ణదేవరాయల తరువాత రాజ్యం చేసిన రాయల వాళ్ళంతా సంగీత సాహిత్యాలు లలిత కళను పోషించి విద్యావ్యాసంగం చేస్తూ రసజ్ఞులై సంస్కృత ఆంధ్ర కవులను ఆదరి ఆంధ్ర భోజరాజులు అనిపించుకున్నారు. రాయల వారు రాజగురువుల పేర్లు కూడా తాతాచార్యులే. అనంతాచార్యుడు రాసిన ప్రసన్నామృతంలో ఈ గురువుల వంశావళి కనబడు. ఈ తాతాచార్య వాళ్ళ వయ్యావయ్యంగారని, ఎత్తు తాతాచార్యులు గారని, పంచమత భంజనం తాతాచార్యులని, కోటి కన్యాదానం తాతాచార్యులని, కుమార తాతాచార్యులని, లక్ష్మీ కుమార తాతాచార్యులని ఉపనామాలు కొంట సబ్ టైటిల్స్. రాయల వాళ్ళందరూ తెలుగు వల్లభులే. తెలుగు భాషను అభిమానించినందువ వారి మంత్రులు, సామంతులు, సర్దార్లు కూడా తెలుగు కవులను ఆదరిస్తూ తాము కూడా తెలుగులో కవిత్వం చెబుతూ భాషా సేవ చేశారు. విజయనగర సామ్రాజ్యంలో చేరిన సామంతరాజులై తంజావూరు ఆంధ్రనాయక రాజుల ఆస్థానాలు గొప్ప తెలుగు కవులు, గాయకులు అనేకులు ఉండే. ఆ రాజులు వారి ఆశ్రితులైన పురుషులు, స్త్రీలు కూడా కవిత్వం చెప్పారు. దాని గురించి వ్రాయాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుందన్నారు దిగవ. కృష్ణరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకడని చెప్పే పెంగళి తోరణ చిన్న సంస్థానమైన గండికోటకు పరిపాలకుడైన నంద్యాల కృష్ణరాజుకు తన కళాపూర్ణోదయాన్ని అంకితం. ఈ కృష్ణరాజు తర్వాత రాజైన తిమ్మయ్య 1544లో వేయించిన శిలాశాసనం వల్ల అతడు తెలుగు కవులను ఆదరించినట్టు తెలుసు. విద్యానగర చక్రవర్తులంతా మహావీరులే అయినా, అందరూ ఆంధ్ర భోజులే అయినా, అందరూ ప్రజారంజకంగా పాలించిన వారందరూ ఆంధ్రుల అనురాగాన్ని ఎక్కువగా పాత్రులైన శ్రీకృష్ణదేవరాయ. ఆయన స్వర్గస్థుడై ఇప్పటికి కొన్ని వందల ఏళ్ళై వాంగ్మయ తెలుగువారి నోళ్లలో యశకాయంతో చిరంజీవై ఉన్నారు. రాయల వారు అనగా కృష్ణదేవరాయలే జ్ఞాపకం వస్తాడు, ఇంకొకటి రాడు. ఏ రాయల వారి కాలంలో కూడా జరిగిన గొప్ప సంగతి చెప్పవలసి వచ్చిన అది కృష్ణదేవరాయల కాలంలోనే జరిగిందని చెప్పడం ఒక పరిపాలన. అందుకు తగినట్టు కృష్ణదేవరాయల తరువాత రాజ్యం చేసిన రాయలు ఆయనకు చాలా సాదృశ్యాలు ఉండటం కూడా, అందువల్లనే తరువాత కవులను కూడా కృష్ణరాయల వారి అష్టదిగ్గజాలతో చేర్చి అనేక కథలు చెప్పుకో. మన రుద్రకవి కథ కూడా అలాంటి. మంగళి కొండోజీ పొందిన రాజశర్మ రుద్రకవి కవి చెప్పిన మంగళి కొండోజీ 1542 1565 వరకు సదాశివరాయల వారి కాలంలో విద్యానగరాన్ని పరిపాలించిన అలియ రామరాయల వారి సన్నిహిత భృత్యు. ఇతడు తనకు బహు పసందుగా ముఖక్షౌరం చేస్తాడని రామరాయల వారు సదాశివరాయల వారికి చెప్పగా ఆయన కూడా కొండోజీని ఆదరించి అనుగ్రహం కలిగి అతన్ని బహుకరించి ఈ కొండోజీ గారు అని కొండోజా అని సదాశివరాయల వారి దాన శాసనాల్లో 1545 నాటికి రామరాయల వారికి కొండోజీ పైన అనుగ్రహం కలిగి మంగళ్ళు మామూలుగా చెల్లించాల్సిన వృత్తిపై సుంకాలను, ఇతర పన్నులు అతడు ఇచ్చుకోక్కర్లేకుండా ఒక తాకీదు కూడా దారి. రాజ్యంలో చేరిన రాజ్య పరిపాలకుడి చర్యను చూసి
మైసూరు రాజప్రతినిధి రాజ్యంలో చేరిన శివమొగ్గ జిల్లాలో సదాశివరాయల ఉద్యోగి ఏజెంట్ ఈ కొండోజాకు సన్నగిరి మంగలి పన్నును ఇనాముగా ఇచ్చారు. కొండోజు రామరాయల వారికి సేవ చేస్తూ ఉండి రాయల వారిని ఆశ్రయించిన వందువల్ల మంగలి కులస్తులెవ్వరూ పన్నులు ఇచ్చుకోక్కర్లేకుండా సదాశివరాయలు 1554లో శాసనం చేశారు. ఆ మరుసటి సంవత్సరం వెట్టి చాకిరి, బెరద, శని, నిర్ణీత శిస్తులు, ఇతర పన్నులు కూడా విజయనగర సామ్రాజ్యపు సరిహద్దుల లోపల తాను కాని కుటుంబం వాళ్ళు కానీ చెల్లించనక్కర్లేకుండా కొండోజీ ఒక ఫర్మానా పొందాట. ఊజు అనేది వజ్జ శబ్దానికి రూపాంతరం. దీనికి సాధారణంగా కంసాలు, మంగళ్ళు ఉపయోగిస్తారు. ఉత్తర హిందూస్థానంలో ఓఝా అని రూపము, అన్నిటికీ ఉపాధ్యాయుడనే అర్థం అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు నాకు చెప్పారని దిగుగవల్లి వారం సదాశివరాయల వారి ఆజ్ఞ ప్రకారం రామరాయల వారు ఈ అదృష్టశాలి ఇంకొక దాన శాసనం కూడా రాయించారు. అందులోని సంగతులు సరిగ్గా తెలియల. ఆ కాలంలోనే గూడూరులో ఉన్న సదాశివరాయలు గారి ఉద్యోగి ఈ కొండోజీకి ఆచంద్ర తారార్కంగా అనుభవించడానికి ఒక దాన శాసనం ఇచ్చి దాని ఆటంకం కలిగించేవారు బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని కూడా అందులో రాయించారు. హిరకేరూరులో ఒక కవిల వల్ల రామరాయల తిమ్మోజా, హుమ్మోజా, బారోజా అనే 3 మంగళ్ళ పైన పన్నులు తీసేసినట్టుగా బాదామిలోని ఒక శాసనం వల్ల తిమ్మోజా, కొండోజా, భద్ర అనే 3 మంగళ్ళ పన్నులు తీసేసినట్టు కూడా సదాశివరాయల వారికి రామరాయలకు కొండోజా అందు పైన చెప్పిన 3 మంగళ్ళ మీద కలిగిన అనుగ్రహం వల్ల మంగలి కులం వారికందరికీ చాలా ఉపకారాలు జరిగాయి. రామరాయల వారికి కొండోజా ఎందు కలిగిన అభిమానం వల్ల తుమ్కూరు జిల్లాలో ఉన్న మంగలి కులస్థలందరికీ పన్నులు లేకుండా తీసేసినట్లు 1545 ఒక శాసనం వల్ల మనకు తెలుస్తుంది. తర్వాత విజయనగర సరిహద్దులో ఉన్న మంగళ్ళందరూ కూడా పన్నులు ఇచ్చుకోక్కర్లేదని ఉత్తర్వు వచ్చింది. పైన చెప్పిన కారణం వల్లే సదాశివరాయలు ఉలబి గ్రామంలోని మంగళ్ళ వృత్తి పన్నును ఇనాంగా ఇచ్చేసినట్లుగా దరిమిద సామ్రాజ్యంలో ఉన్న మంగళ్ళందరికీ కూడా అనేక సౌకర్యాలు కలిగి మంగళ్ళు ఇచ్చుకోవలసిన పన్నులు, నిర్ణీతపు శిస్తులు, వాళ్ళు చెయ్యాల్సిన వెట్టి చాకిరి, బిరుద, సుంకాలు, కాబరి పన్నులు యావత్ సదాశివరాయలు రామరాయలు తీసేసినట్టు చిత్తాల దుర్గం జిల్లా 1546లో ఒక శాసనం కలదు. సదాశివరాయలు స్వయంగా ఊట్కూరులోని మంగళ్ళ పైన పన్నులు తానే తీసేసి రామరాయలు కర్ణాటక రాజ్యంలోని కొన్ని మండలాలు, కడప జిల్లాలోని కొన్ని సీమలలో మంగళ్ళపై పన్నులు తీసి రాయల వారిని తోసి వారి మంత్రులు, సామంతులు కూడా అనేక గ్రామాలు మంగళ్ళపై గల పన్నులన్నీ తీశారు. ది ఆరవీడు డైనాసిటీ హెరాస్ అని వాడు రాసింది 48 నుంచి 49 పేజీలో ఉందని మనకు రెఫరెన్స్ ఇచ్చారు. రేపు నూజివీడు వ్యవహారం గురించి తెలుసుకోండి.